అటు చిన్నమ్మ గారు వాళ్ళ అత్తమ్మ గారు చెప్పినప్పటి పాటలన్నీ చేశాను. ఇప్పుడన్నా మా అత్త తాళం వెళ్ళిపోతే నాకు పట్టణంలో ఇప్పుడైనా పెట్టి చిన్న ప్రాణం కాపాడుకున్నట్టు అత్తయ్య పని చేసిండవా బట్లాడి ఇట్లనే మేమేమో నీకు సంసారం నేర్పించినది. ఆయన మేము చక్కగా బతికిందో లేదా ఎక్కడ తెచ్చుకుంటారు మాకు ఎట్లే నీ కన్నం పెట్టింది సరిగ్గా రాదు పని. గోవింద పరగబట్టిందే ఒడిసింది లేదే పరిగ బట్టి ఊడుతుంది లేదు, చాట బట్టి సరిగింది లేదు. నీకేనే దిగులేని కొడి బజార్లో పోయి గుడ్డు పెట్టి వచ్చారంట. ఇంట్లో పుట్టింట్లో ఉంటే పని నేర్చుకోరా పెద్దమ్మా. నువ్వు సంసారం అయితే కదా, లేకపోతే నేను సంసారం కాకపోతే నేను అన్ని పనులు నేర్చుకోండి. ఆయన ఒక పని కూడా నేర్చుకుని వచ్చేలేదంట. ఆయన మూవీ ఈ ఊరంతా అర్ధగంట కలుపుకొని వస్తాను, అర్ధగంట ఊడ్చుకొని వస్తాను నేను. మీరు చెరువుల కప్పలే, మీరు తేరు వచ్చిన కత్తుల మీద ఏమే ఎవరమ్మా పనులు బాగుంటాయా? తిరుపతి కట్లుంటావు చూడే, అత్తకొచ్చినంటే చిల్లు చిల్లు చేస్తాను మాకమ్మయ్య. ఏం చూడే నేను ఇంకా వాళ్ళు నా ఉసురు పోసుకుంటాడారు అట్లే.
నా కళ్ళు చూస్తారంటే వాళ్ళ గడగడగడ అని పోసుకుంటా నువ్వు వచ్చిన ఇంకా మీదకే పోసేట్లుగా ఉన్నారు వాళ్ళు ఆ. చూడి నీ కన్నం పెట్టాలంటే కదా ఈ వాళ్ళు కూడా పెట్టమలో ఒక ముఖ్యమైన పని ఉంది. ఆ పని చేసుకుని వస్తామనుకో నీ కన్నం పెడతాను. ఏమి ఈ ఊరికి ఎత్తైనా నల్లరేగుడి భూముల్లో నా కొడుకులు సేద్యాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. కాల బాండలు అంటే ఒక బండతో చెక్కిచ్చినాను ఒక బాండవ దాన్ని 100 మంది ఎత్తుకోగా ఆ బాండవ బండ పైకి లేదు. అట్లా కాల బాండవికి పలహారాలు వదిలేస్తాను. ఆ కాల బాండ ఎత్తుకుని పోయి నా కొడుకులు కన్నం పెట్టేస్తే నీ కన్నం పెడతాను. ఏమి ఏమ్మా ఏమి నాకు వెంటికి 1000 పేర్లు పలపలం అంటున్నాయి. అయితే నాకు ఒకటే సిరా ఒకటే రేఖ నా మురుకు చేతులతో నా బావగారి కన్నిమిలాగా పెడుతున్నా. నువ్వు అన్నం పెట్టద్దే ఎత్తుకొని పోయి పెట్టద్దు వాళ్ళే పెట్టుకొని తింటారు. నీ మురిచేతుతా నా కొడుకులు అన్నం తినరు. నీ కళ్ళు వచ్చి అసహించుకుంటారే. చూడి కాదు ఒక 100 మంది ఎత్తుకోగలరా ఆ బాండవ బండ పైకి లేదు. నువ్వు ఒక్కదాన్ని ఎత్తుకుంటావేమే? నువ్వు ఒక్కదే ఎత్తుకుంటావా? 100 మంది ఎత్తుకుండేది నువ్వు ఒక్కదానివే. నువ్వు అమ్మా నీకు మాయలో మంత్రాలు ఏమో వస్తాయి. నీకు నువ్వు మాయలాడివే. నువ్వు మంత్రగత్తే లేకపోతే 100 మంది ఎత్తుకుంటే వల్లమ్మ కాదు నువ్వు ఒక్కదాన్ని ఎత్తుకుంటావంటే అబ్బొబ్బొబ్బ నీ రమ్మను పెట్టుకొని చచ్చిపో. నీ మాకు నీ దిక్కారని బొడబారని నువ్వు చచ్చిపోరని ఎనడానికి ఇట్లా ఆడేదివేమో. నా ఉసురు పోసుకొని చచ్చిపోతాను కాబట్టి నీ కట్టే ఇవాళ నీ మొగుడు పెట్టుకున్నా, నీ సుట్టాలతో పెట్టుకుని, బెడ్డతో పెట్టుకుని, కొడుకులు పెట్టుకున్నా, నీ ఓళ్ళతో పెట్టుకుని మా అమ్మయ్యా చూడి ఆళ్ళ తీరు చెప్తున్నావు. మేలు తీరు చెప్పుకొని చుట్ట పెట్టుకొని ఎత్తుకోలేదో లేదనుకో ఈ ఓలు పెట్టడంలో ఈ ఇద్దరు స్థానం మాట కాదని నీకు యాన బట్టి యాన సౌటి నీకు దానత వేస్తారు. బజార్ పోయి మనతో తినే కనం పెట్టలేదు కట్టేట బట్టకి లేదని బజార్ పోయి హక్కులు పోయి సహాయం చేసిన వాళ్ళకి మగులకైతే మల్తాలు పెట్టేస్తే నా బట్టలకి, ఆమెలకైతే సీరే పెట్ట నా సైతములు కట్టే పోవే. నీ ఓళ్ళు ఎవరుంటారేమో, నీ కథదేవుని కాపులు ఉంటారేమో పోవే. నా మాట కాదు నీకు ఎవరు సహాయం చేస్తారు నేను చూస్తా. తల్లి అటు చిన్న